గట్టి సెక్యూరిటీ ఉన్న సెలబ్రిటీ ఇంట్లో అంత ఈజీగా ఓ దొంగ ఎలా చొరబడ్డాడు? దోపిడీ కోసమేనా లేక ఇంకేదైనా ఉద్దేశం ఉందా? ఇంటి దొంగలు ఎవరైనా సహకరించారా? పని మనిషి మెడపై కత్తి పెట్టి దొంగ డబ్బు డిమాండ్ చేశాడా? ఆమెను కాపాడే ప్రయత్నంలోనే ఇదంతా జరిగిందా? అసలు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దాడి వెనుక ట్విస్ట్లేంటి? ఐసీయూలో సైఫ్ అలీ ఖాన్, కత్తిపోట్ల వెనుక ఎవరు విలన్? ముంబైలో సెలబ్రిటీలే టార్గెట్. సెలబ్రిటీకి షేక్ హ్యాండ్ ఇవ్వాలంటేనే చుట్టూ బోలెడంత సెక్యూరిటీ. ఇక వారి ఇళ్ల గేటు దాటి లోపలికెళ్లడం అసాధ్యం. అందుకే ఆ హీరోపై జరిగిన దాడితో ముంబై షాక్ అయింది. తన ఇంట్లో బెడ్రూమ్లోనే బాలీవుడ్ హీరోకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదెవరు. ఎలా వచ్చాడో తెలీదు, ఎటు నుంచి వచ్చాడో తెలీదు. నేరుగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు దొంగ. అర్ధరాత్రి దాటాక సైఫ్ పై కత్తితో అటాక్. అలికిడికి నిద్రలేచిన హీరోపై దాడికి తెగబడ్డాడా, లేదంటే దాడి చేయడమే లక్ష్యంగా ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడా అనే దానిపై సీరియస్ గా జరుగుతోంది పోలీస్ ఇన్వెస్టిగేషన్. रात में सुबह 3 बजे के आसपास पुलिस स्टेशन में इंफॉर्मेशन आई कि एक्टर सैफ अली खान इन पर उनके घर पे हल्ला हुआ है। पुलिस टीम पर हम लोग वहाँ स्पॉट पर गए। एक्टर सैफ अली खान को इनका लीलावती हॉस्पिटल में ट्रीटमेंट शुरू है एंड इसमें जो आरोपी है इनको ढूंढने काम शुरू है। इन्वेस्टिगेशन चल रहा है। इन्वेस्टिगेशन चल रहा है। बाकी के डिटेल्स डॉक्टर्स ज़्यादा अच्छे से बता पाएंगे। थैंक यू। ముంబైలో సెలబ్రిటీలు శ్రీమంతులు నివసించే బాంద్రా ఏరియాలో జరిగింది ఇన్సిడెంట్. తెల్లవారుజామున 2 గంటల తర్వాత సైఫ్ అలీ ఖాన్ బెడ్రూమ్లోనే జరిగింది దాడి. ప్రతిఘటించిన సైఫ్ ను విచక్షణారహితంగా పొడిచాడు దుండగుడు. మొత్తం 6 కత్తిపోట్లు, మెడభాగంతో పాటు వెన్నెముకలో తీవ్ర గాయాలు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. అవుట్ ఆఫ్ డేంజర్ అని ప్రకటించారు డాక్టర్లు. వెన్నెముకలో దిగబడ్డ 2.5 అంగుళాల కత్తిని తొలగించారు. మెడభాగానికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. సైఫ్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు ముంబై లీలావతి ఆసుపత్రి వైద్యులు. Surgery was performed to remove the knife and also repair the leaking spinal fluid. 2 other deep wounds on his left hand and one on the neck was repaired by plastic surgery team. He is completely stable now. He is recovering well and out of danger. గోడ దూకి రావడానికో కిటికీ ఊచలు వంచడానికో అదేం సామాన్యుడి ఇల్లు కాదు. బాలీవుడ్ పాపులర్ హీరో, పైగా పటౌడీ రాజవంశ వారసుడు. అలాంటి సెలబ్రిటీపైనే దాడితో మరోసారి ఉలిక్కిపడింది బాలీవుడ్. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో కొంత పురోగతి సాధించారు ముంబై పోలీసులు. ఎవరు దాడి చేశారో, ఇంటి లోపలికి ఎలా వచ్చారో గుర్తించారు. చోరీకి వచ్చిన దొంగే సైఫ్ పై దాడి చేసినట్టు భావిస్తున్నారు. ఫైర్ ఎగ్జిట్ నుంచి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన దొంగ పారిపోతుండగా సీసీటీవీకి చిక్కాయి దృశ్యాలు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామంటున్నారు ముంబై పోలీసులు. 54 ఏళ్ల సైఫ్ వెన్నెముకకు మేజర్ సర్జరీ జరిగింది. 3 సర్జరీల తర్వాత సైఫ్ ను ఐసీయూకు షిఫ్ట్ చేశారు వైద్యులు. బాంద్రాలో తెల్లవారుజామున దొంగ దాడికి తెగబడే సమయంలో మిగిలిన కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నట్టు సమాచారం. దాడికి పాల్పడిన దుండగుడు అందరి కళ్లు గప్పి పరారయ్యాడు. కత్తిపోట్లతో బిల్బిల్లాడుతున్న సైఫ్ అలీ ఖాన్ ను కుటుంబ సభ్యులు వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఈ అటాక్ తో ముంబైలో సినీ రాజకీయ వర్గాల ప్రముఖుల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. बॉम्बे के अंदर ये पहला इंसिडेंट नहीं हो रहा. इसके पहले सलमान खान के यहाँ शूट आउट हुआ. बाबा सिद्दीकी का मर्डर कर दिया गया. बाबा सिद्दीकी तो इन्हीं के एनडीए के पार्टनर हैं. उनका मर्डर दिन दहाड़े मर्डर कर दिया गया. अगर सेलिब्रिटीज, इतने बड़े बड़े देश के सेलिब्रिटीज ही सुरक्षित नहीं है, अगर इतने बड़े बड़े देश के सेलिब्रिटीज को भी भारतीय जनता पार्टी की डबल इंजन की सरकार सुरक्षा नहीं दे सकती, तो एक आम आदमी की तो सुरक्षा की बात ही क्या करें. దుండగుడు మొదట సైఫ్ కుమారుడి గదిలోకి ప్రవేశించాడని, కేర్ టేకర్ కేకలు పెట్టడంతో అక్కడికొచ్చిన సైఫ్ పై అటాక్ జరిగిందనేది మరో వర్షన్. సైఫ్ అలీ ఖాన్ ఇంటికి 2 ఎంట్రీలున్నాయి. 4 గార్డులున్నా దుండగుడు లోపలికి ఎలా చొరబడ్డాడు అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంట్లోని వారెవరైనా సహాయం చేశారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ కేసును విచారించేందుకు ముంబై పోలీసులు 7 బృందాలను ఏర్పాటు చేశారు. విలాసవంతమైన కారున్న సైఫ్ ను ప్రాణాపాయ స్థితిలో ఆటోలో ఆసుపత్రికి ఎందుకు తరలించాల్సి వచ్చింది? అందుకే ఈ సంఘటనలో ట్విస్ట్లు. జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీలో విలన్ గా నటించాడు సైఫ్ అలీ ఖాన్. ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ప్రభాస్ ఆదిపురుషులో లంకేష్ గా తన నటనతో మెప్పించారు. అందుకే సైఫ్ పై దాడితో టాలీవుడ్ కూడా షాక్ కు గురైంది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి తనను ఎంతో కలిచివేసిందన్నారు చిరంజీవి. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పోస్ట్ పెట్టారు మెగాస్టార్. సైఫ్ పై దాడి తనను షాక్ కు గురి చేసిందన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఆయన త్వరగా కోలుకోవాలంటూ తారక్ ట్వీట్ చేశారు. మరోవైపు సైఫ్ పై జరిగిన దాడిపై బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. సైఫ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోల్లో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. సినిమాల కంటే ముందు సైఫ్ కి స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. పటౌడీ రాజవంశానికి వారసుడైన సైఫ్ అలీ ఖాన్ అలనాటి క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సినీ నటి షర్మిలా ఠాగూర్ కుమారుడు. బేకౌడీ సినిమాతో 1992లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. 1993లో పరంపరతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ అలీ ఖాన్ 3 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. యాక్టింగ్, ఫిట్నెస్, వ్యక్తిగత జీవితం ఇలా సైఫ్ కి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్. స్టార్ హీరో, రాజవంశీయుడైన వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు సైఫ్ అలీ ఖాన్. 21 ఏళ్ల చిన్న వయసులోనే 1991లో బాలీవుడ్ నటి అమృతా సింగ్ తో సైఫ్ కు పెళ్లైంది. ఈ దంపతులకు సోహాలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ సంతానం. 13 ఏళ్ల పాటు కలిసున్న సైఫ్, అమృతా సింగ్ జంట 2004లో విడాకులు తీసుకుని విడిపోయింది. ఈ క్రమంలో సైఫ్ నటి రోజాతో డేటింగ్ చేసిన తర్వాత వారిద్దరికి బ్రేకప్ అయింది. తర్వాత 2012లో అప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగుతున్న కరీనా కపూర్ ను ప్రేమించి పెళ్లాడారు సైఫ్ అలీ ఖాన్. వారికి తైమూర్, జై అనే 2 పిల్లలున్నారు. స్వతహాగా రాజవంశం కావడంతో సైఫ్ వేల కోట్ల ఆస్తులకు వారసుడు. బాలీవుడ్ లో ఆయన బిలియనీర్. సైఫ్ అలీ ఖాన్ కున్న సంపదలో పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన హర్యానాలోని పటౌడీ ప్యాలెస్ ప్రత్యేకమైనది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలోని ఈ రాజప్రాసాదాన్ని ఇబ్రహీం కోఠీగా పిలుస్తారు. 150 గదులు, 7 బెడ్రూమ్లు ఉండే పటౌడీ ప్యాలెస్ విలువ 1000 కోట్ల పైనే అంటారు. ఒక్కో సినిమాకు 10 నుంచి 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు సైఫ్ అలీ ఖాన్. బ్రాండ్ ఎండార్స్మెంట్స్, ఓటీటీ వెంచర్లతో ఏడాదికి ఎంత లేదన్నా ఆయన సంపాదన 30 కోట్ల దాకా ఉంటుంది. మొత్తంగా సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల విలువ 1400 కోట్ల పైనే ఉంటుందని అంచనా. వివాదాలకు దూరంగా స్నేహశీలిగా పేరొందిన సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి పాలు కావడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఈ సంఘటనతో సినీ ప్రముఖులు తమ భద్రతపై ఆందోళన పడుతున్నారు. సైఫ్ పై దాడితో బాంద్రాలో సెలబ్రిటీలు కలవరపడుతున్నారు. విలాసవంతమైన ప్రాంతంలోనే రక్షణ లేకపోతే ఇంకెక్కడ ఉంటుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ముంబైలో రక్షణపై తలెత్తిన సందేహాలను కొట్టిపారేస్తున్నారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. इसके बारे में पुलिस ने आपको सारी जानकारी दी हुई है. ये किस प्रकार का हमला है, इसके पीछे क्या है, किस प्रकार की मंशा से ये हुआ है, ये सारी चीजें आपके सामने आ चुकी है. బాంద్రా సామాన్యులు కలలు కనే సంపన్న ప్రాంతం. అలాంటి చోట ఇప్పుడు భయం. సల్మాన్ ఖాన్ ఇంటిని గ్యాంగ్స్టర్స్ రెక్కీ చేసి కాల్పులు జరిపింది. ఎన్సీపీ నేత బాబా సిద్దికీని టార్గెట్ చేసి చంపేసింది. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోనే కత్తితో తెగబడింది. ఆ బాంద్రాలోనే. బుల్లెట్ ప్రూఫ్ లాంటిదనుకునే బాంద్రా ఇప్పుడు భయం గుప్పిట్లో ఉంది. మొన్న సల్మాన్ ఇంటిపై కాల్పులు, ఇప్పుడు సైఫ్ కు కత్తిపోట్లు. బాద్షాతో పాటు మరికొందరికి హెచ్చరికలు. గుల్షన్ కుమార్ మర్డర్ నుంచి గోవిందా కాలికి బుల్లెట్ దాకా బాలీవుడ్ లో ఎందుకు అలజడి? బాబా సిద్దికీ హత్యతో ముంబైలోకి ఎంట్రీ ఇచ్చింది బిష్నోయ్ గ్యాంగ్. గ్యాంగ్స్టర్స్ మళ్లీ గన్స్ లోడ్ చేస్తున్నారా? లా అండ్ ఆర్డర్ విషయంలో ఫడ్నవీస్ సర్కార్ ఏం చేయబోతోంది? బాబా సిద్దికీ మర్డర్ తో అటెన్షన్. బాలీవుడ్ హీరోలకు ప్రొటెక్షన్. గ్యాంగ్స్టర్ల గన్, క్రిమినల్స్ ప్లాన్. సెలబ్రిటీలకు అభిమానులే కాదు శత్రువులు కూడా ఉంటారు. రియల్ లైఫ్ లో ఉత్తుత్తి విలన్లను తుక్కురేగొట్టే హీరోలను రియల్ విలన్లు బెదరగొడుతుంటారు, బ్లాక్మెయిల్ చేస్తుంటారు. బాలీవుడ్ కి ఇదేం కొత్త కాదు. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అన్నట్టే ఎవడో ఒకడు గన్ పడుతున్నాడు, సెలబ్రిటీలకు గురి పెడుతున్నాడు. బాలీవుడ్ సెలబ్రిటీలే కాదు, రాజకీయ ప్రముఖులు, పేరొందిన పారిశ్రామికవేత్తలు కూడా క్రైమ్ వరల్డ్ కు టార్గెట్ అవుతున్నారు. బాబా సిద్దికీ పాపులర్ పొలిటీషియన్, మాజీ మంత్రి. ఈ మధ్య ముంబైలో గ్యాంగ్స్టర్ల బుల్లెట్లకు బలయ్యారు సిద్దికీ. పేరుకు పొలిటీషియన్ మర్డరే అయినా ఫిలిం ఇండస్ట్రీ ఉలిక్కి పడింది ఆ మర్డర్తోనే. ఎందుకంటే బాలీవుడ్ తో సిద్దికీకి బలమైన బంధం ఉంది. మరీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్ కి జాన్ జిగర్. బాలీవుడ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేందుకే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ స్కెచ్ చేసి సిద్దికీని మర్డర్ చేసింది. అంతకు ముందే సల్మాన్ ఖాన్ ఇంటిపై రెక్కీ జరిగింది. ఆయన బాల్కనీపై గన్నులు పేలాయి. దీంతో స్వేచ్ఛా విహంగంలా తిరిగే సల్లూభాయ్ భయంగా రక్షణ వలయంలో బతకాల్సి వస్తోంది.
लॉ एंड ऑर्डर की जिम्मेदारी राज्य सरकार की होती है। जनता ने उनको वोट करके ये जिम्मेदारी दी है। बीड़ में हमने देखा एक पॉलिटिकल हत्या हुई है, वहां पे भी इंसाफ की लड़ाई लड़ रहे हैं, इंसाफ अब तक नहीं मिला है। आज अगर पुलिस पेट्रोलिंग सही मायने में बांद्रा में होती, जहाँ पे ये तीनों घटनाएं हुई हैं, तो शायद इस तरीके का इंसिडेंट नहीं होता। దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ హీరో సైఫ్ అలీ ఖాన్ ఐసీయూలో ఉండడంతో ప్రముఖులకున్న థ్రెట్ పై ముంబైలోనే కాదు దేశమంతా చర్చ జరుగుతోంది. బాబా సిద్దికీ కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోంది. వరుస బెదిరింపులతో సల్మాన్ ఖాన్ ఇక లాభం లేదనుకుని ఇంటినే బుల్లెట్ ప్రూఫ్ గా మార్చేసుకున్నారు. ఇప్పుడు ప్రముఖులు నివాసముండే బాంద్రాలో హీరో సైఫ్ పై దాడి జరిగింది. ముంబైలో ఎవరు సురక్షితంగా ఉన్నారని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. चारों तरफ से खबरें आ रही हैं कि गुजरात की जेल में बैठ के एक गैंगस्टर खुलेआम फिरौती कर रहा है, खुलेआम शूटआउट के ऑर्डर दे रहा है। देश भर में अन्य गैंगस्टर खुलेआम अपना अपना राज चला रहे हैं बिना किसी रोक टोक डर, कोई डर नहीं है। ऐसे लगता है जैसे उनको पूरे ऊपर से संरक्षण है। కృష్ణ జింకలను వేటాడినందుకు సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసుకుంది బిష్నోయ్ గ్యాంగ్. మహారాష్ట్ర పన్వేల్లోని ఫామ్ హౌస్ లో సల్మాన్ ను హత్య చేసేందుకు కూడా కుట్ర జరిగింది. 25 లక్షల సుపారీ తీసుకున్న 5 వ్యక్తులు జైల్లో ఉన్న లారెన్స్ బిష్నోయ్ ముఠా నుంచి కాంట్రాక్ట్ తీసుకున్నట్టు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. బాంద్రాలో సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరిగిన తర్వాత పన్వేల్ కుట్ర బయటకొచ్చింది. సల్మాన్ కదలికలను దాదాపు 60-70 మంది ట్రాక్ చేశారని తెలియడంతో బాలీవుడ్ హీరోకు భద్రత పెంచింది మహారాష్ట్ర ప్రభుత్వం. సల్మాన్ తోనే ఆగలేదు బెదిరింపులు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు కూడా బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. గతంలో కూడా షారుఖ్ ఖాన్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. పఠాన్, జవాన్ సినిమాల సక్సెస్ తర్వాత బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు బాద్షా. దీంతో ప్రభుత్వం ఆయనకు Y+ సెక్యూరిటీ కల్పిస్తోంది. షారుఖ్ ఖాన్ తో పాటు ఆమిర్ ఖాన్, సంజయ్ దత్, రణ్బీర్ కపూర్, రేఖా లాంటి పదుల సంఖ్యలో సెలబ్రిటీలు ఉండేది బాంద్రాలోనే. 4 దశాబ్దాల క్రితం గ్యాంగ్స్టర్లు బాలీవుడ్ ను శాసించే పరిస్థితి ఉండేది. దావూద్ ముఠా బెదిరింపులతో వణికిపోవాల్సొచ్చేది. ఇప్పుడు బిష్నోయ్ తో పాటు కొత్త గ్యాంగులు పుట్టుకొస్తున్నాయి. టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ హత్య 1997లో బాలీవుడ్ ని షాక్ గురి చేసింది. 10 కోట్లు డిమాండ్ చేసిన గ్యాంగ్స్టర్లు ఓ ఆలయం బయట ఆయనను కాల్చి చంపారు. మరుసటి సంవత్సరమే బాలీవుడ్ నిర్మాత ముఖేష్ దుగ్గల్ ను అండర్ వరల్డ్ మాఫియా హత్య చేసింది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం 2000 సంవత్సరంలో హీరో హృతిక్ రోషన్ తండ్రి చిత్ర నిర్మాత రాకేష్ రోషన్ పైన అండర్ వరల్డ్ మాఫియా కాల్పులకు తెగబడింది. అండర్ వరల్డ్ బెదిరింపులతో 80-90 దశకాల్లో బాలీవుడ్ బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వచ్చింది. కానీ 2000 నుంచి 2010 దాకా ముంబై కాస్త ప్రశాంతంగానే ఉంది. 2022లో అమితాబ్ బచ్చన్ కు బాంబు బెదిరింపు ఉత్తిదేనని తేలేదాకా టెన్షనే. ఎప్పుడో పుష్కర కాలం క్రితమే హీరో అక్షయ్ కుమార్ ను బెదిరించింది ముంబై మాఫియా. అంతకుముందు వివేక్ ఒబెరాయ్ ఫ్యామిలీకి బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులతో దర్శక నిర్మాత కరణ్ జోహర్ కు కూడా రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఇంకొందరు నిర్మాతలు కూడా అండర్ వరల్డ్ థ్రెట్ ఎదుర్కొన్నారు. చోరీ చోరీ చుక్కే చుక్కే సినిమా షూటింగ్ లో తనకు అండర్ వరల్డ్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని హీరోయిన్ ప్రీతి జింటా చెప్పడం అప్పట్లో ఓ సంచలనం. అజయ్ దేవ్గన్ లాంటి హీరో బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు గట్టి సెక్యూరిటీతో బయటకొస్తున్నారు. 3 ఏళ్ల క్రితమే గన్ లైసెన్స్ తీసుకున్న సల్మాన్ అప్పట్లోనే కారును, ఈ మధ్య ఇంటిని బుల్లెట్ ప్రూఫ్ గా మార్చుకున్నారు. షారుఖ్ ఖాన్ ఇదివరకటిలా ఇంటి బయట ఫ్యాన్స్ కి పెద్దగా కనిపించడం లేదు. బాలీవుడ్ నటుడు గోవిందా కాలికి కొన్నాళ్ల క్రితం బుల్లెట్ గాయమైంది. కబోర్డ్ నుంచి రివాల్వర్ జారిపడి మిస్ఫైర్ అయిందని హీరో స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఘటనపై కొన్ని అనుమానాలున్నా బాలీవుడ్ భయం గుప్పెట్లో బతుకుతోంది అనేందుకు ఈ ఇన్సిడెంట్ ఓ ఎగ్జాంపుల్. బాబా సిద్దికీ హత్య తర్వాత ముంబై సేఫేనా అనే ప్రశ్న వస్తోంది. ఈ కంపెనీ థ్రెట్ అది ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు అంత లేదు. బాంబే పోలీస్ ఇస్ వెరీ టఫ్, వెరీ గుడ్. అటువంటిది ఏం జరగడానికి అవకాశం లేదు. బట్ స్టిల్ ఈ ఇన్సిడెంట్ జరగడం, అలాగే గోవిందా ఇష్యూ రీసెంట్లీ తనకు ఒక బుల్లెట్ జరిగింది, అదైతే మిస్ఫైర్ అయిందని తనే అనౌన్స్ కూడా చేసి చెప్పారు తను. బట్ ఏదైనా కానీ ఇది విచారకరం, ఇలాంటివి జరగకుండా ఉండాలి. బాలీవుడ్ కే కాదు ముంబైలో పారిశ్రామికవేత్తలకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి కూడా ఈ అనుభవం ఎదురైంది. 20 కోట్లు ఇవ్వకపోతే అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని మెయిల్లో బెదిరించాడో వ్యక్తి. 2022 ఆగస్టున రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఆసుపత్రిని పేల్చేస్తామని బెదిరించారు. 2021లో అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం సంచలనం రేపింది. ఈ కేసు అనుకోని మలుపులు తిరిగి చివరికి ఓ ఇన్స్పెక్టర్ ను కుట్ర వెనుక సూత్రధారిగా గుర్తించారు. ముంబై ఆర్థిక రాజధాని. సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలే కాదు, అంతులేని సంపద అక్కడుంది. అందుకే నేర సామ్రాజ్యం ముంబైపై గురిపెడుతోంది. అదను చూసి బెదిరిస్తోంది.
సైఫ్ పై దాడి దేనికైనా తెగబడ్డ ఏ దొంగోడి పనో కావచ్చుగాక ఏ మాత్రం ఆదమరిచినా ప్రమాదమేనని సెలబ్రిటీలు ప్రముఖులను భయమైతే వెంటాడుతోంది.